ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించామని కనిగిరి శాసనసభ్యులు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. నగరంలోని ఏసీబీ కార్యాలయానికి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం చేపట్టలేకపోయామని, ఇప్పుడు నగరంలోని 9 ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించామని, అందులో ఈ ప్రాంతంలో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా రాష్ట్ర పార్టీ ఆమోదించిందని, ఆమోదించిన దాని ప్రకారం రాష్ట్ర కమిటీకి స్థలాన్ని అప్పచెప్పామని, రాష్ట్ర పార్టీ త్వరలోనే నిర్మాణం చేపడుతుందని తెలిపారు. పార్టీ నిర్మాణ కార్యక్రమానికి సుమారు 3 కోట్ల రూపాయలు అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లాలో కూడా త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి కొట్టారి నాగేశ్వరరావు, బేరం అరుణ, షేక్ ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. మెసేజ్ పెట్టినప్పుడు దాన్ని చూసుకొని మనం డేట్ పెట్టుకోవాలి. మీరంతా సార్ ఒకసారి రండి సార్. సార్ ఈ దోశ నమస్కారం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర టూరిజం చైర్మన్ గారు, మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, మరి మా ఒంగోలు పార్లమెంట్ కమిటీ మిగతా సోదరులందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కోసం దాదాపు 9 స్థలాలను ఇక్కడ చూడటం జరిగింది. గతంలో నూకసాని బాలాజీ గారు అధ్యక్షులు ఉండగా ఫైనల్గా ఈ స్థలాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత దీన్ని మన గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకున్నాం. ఇప్పుడు అధికారంగా అన్ని పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బాగు చేసి మరి దీన్ని మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ నూతన కార్యాలయం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అందులో భాగంగా మొదటి దశగా ఈ జంగిల్ క్లియరెన్స్ బేసిక్గా మా జిల్లా తరఫున క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం. సొంత కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ప్రారంభించబోతాం. 3 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతున్నాం. నమస్కారాలు. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో కూడా ఒక 2 ఎకరాల స్థలాన్ని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కొరకు ఏర్పరచడం అనే దానికి ప్రత్యేకంగా వారందరికీ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారు కూడా ప్రకాశం జిల్లా
ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కూడా వారికి తెలుపుకుంటూ, చాలా కాలంగా ఉన్నది ఆఫీస్ నిర్మాణం చేసుకోవాలనేది కూడా ఆలోచన అనేది. ఈరోజు అది సఫలీకృతం అవుతుంది. అందుకు మన వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ముగ్గుర నరసింహారెడ్డి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా, కొట్టారి నాగేశ్వరరావు గారు ఉన్నారు, అందరూ కూడా ఈ సైట్ విజిట్ అనేది ఇది అనుకోకుండా ఇక్కడ రావటం అనేది కూడా జరిగింది. చాలా చక్కటి సైట్ ఇది మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్ అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంటుంది. దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం జరుగుతుందనేది మన ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ, జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం అనే దాన్ని పర్యవేక్షించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మార్చులు, వర్కింగ్ మన పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు కూడా జయప్రదం చేస్తారని అందరూ కూడా ఆశిస్తూ, త్వరితగతిన పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేపడతారనేది అందరికీ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీ గారు, అదేవిధంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మన ఉగ్ర నరసింహ అందరి సహకారం తీసుకుని ఆ రోజు ఈ సైట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీదుగా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయటం, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి CCLAకి పంపడం, తర్వాత పర్మిషన్ రావడం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని ఈ 2 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లాకు ఒక 66 సంవత్సరాలకి లీజ్కి ఇవ్వటం కూడా జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏంటంటే ప్రతి జిల్లాలో లేదా పార్లమెంట్లో ఒక జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరచాలని. దాంట్లో భాగంగా మనం మొదటి నుంచి గతంలో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. మళ్ళీ అనివార్య మన పార్టీ అధికారంలో రాకపోవటం, వెంటనే దాన్ని వైసీపీ మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేయటం, దాన్ని అదే స్థలాన్ని నంబర్లు మార్చేదో చేసి తీసుకుంది జరిగింది. సరే, జరిగింది ఏదైనప్పటికీ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇది ఐడెంటిఫై చేసాం. ఇవాళ క్యాబినెట్ డెసిషన్లు ఇవ్వటం జరిగింది. త్వరలోనే మన పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్ర పార్టీ ఇక్కడ కార్యాలయం అన్ని జిల్లాల్లో ఏర్పరుస్తుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా అద్భుతమైనటువంటి మంచి స్థలం. పార్టీ క్యాడర్ కానీ, ప్రజలకు విజ్ఞప్తుల మీద వచ్చినా కానీ అందరికి అందుబాటులో ఉండేటువంటి అధికారులు ఏదన్నా ఇక్కడ నుంచి వెళ్ళటానికి కానీ ఒక మంచి నిర్మాణం జరుగుతుంది. ప్రత్యేకించి మా సోదరుడు ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందరూ మంత్రి గారు, స్వామి గారు, లేదా గొట్టిపాటి మన రవికుమార్ గారు, మిగతా శాసనసభ్యులు, గౌరవ ఎంపీ పెద్దలు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి కూడా మంచి కార్యాలయం ఒకటి ఏర్పరుస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.